సో మీరు చూస్తున్న ఈ వీడియోలో వరంగల్ సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేతలు మొదలుపెట్టారు. ఎట్టకేలకు పలు మార్లు మరి కథనాలు ప్రసారం చేయడము, తర్వాత అటు ఫిర్యాదు చేసిన తర్వాత ఈరోజు వాళ్ళు చెట్లు మనకు అందుతున్న సమాచారం ప్రకారం వరంగల్ కోట చెరువు, వరంగల్ చిన్న వడ్డేపల్లి చెరువు బఫర్ జోన్ FTL పరిధి ఆక్రమ ప్రహారీ తాత్కాలిక షెడ్లను జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ సిబ్బంది తొలగించారు. హైకోర్టు ఆదేశాల మేరకు శనివారం ఉదయం 4 గంటలకే భారీ పోలీస్ బందోబస్తు మధ్య బల్దియా టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు, సిబ్బంది, పోలీసుల సహకారంతో కూల్చివేతలు చేపట్టారు. బల్దియా అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన తాత్కాలిక షెడ్లను, స్థలాలకు సంబంధించిన ప్రహారీని నీలమట్టం చేసినట్లు బల్దియా సిటీ ప్లానర్ శైలజ తెలిపారు. FTL పరిధి కోట చెరువు, చిన్న వడ్డపల్లి చెరువు కాలనీ నుంచి కోట చెరువు వరకు అక్రమ నిర్మాణాలు ఉన్నాయని పేర్కొన్నారు. టాస్క్ ఫోర్స్ కూల్చివేతల విషయాన్ని తెలుసుకున్న భూ యజమానులు అక్కడికి చేరుకుని అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో ఉద్రిక్తుల మధ్య కూల్చివేతలు కొనసాగాయి. కూల్చివేతలపై స్థానికులు నిరసన తెలిపారు. సో ఇది అసలు మొదలుపెట్టినప్పుడే గనుక మీరు అడ్డుకొని ఉంటే అధికారులు ఈరోజు ఉద్రిక్తతకు దారితీసేదా? సూటిగా అడుగుతూ ఉన్నాం అధికారులను. అంటే మీకు తెలియకుండా జరిగిందా? తెలిసే జరిగింది. ఈరోజు ఏదో ఆర్డర్స్ వచ్చినాయి, తర్వాత కోర్టు నుంచి వచ్చింది కాబట్టి మీరు పోయి తప్పనిసరిగా కూలగొడుతున్నారే తప్ప మీకు కూడా లోపల బాధ ఉండే ఉంటుంది. ఎందుకంటే కొందరిని అంటా ఉన్నాం, కొంతమంది అధికారులు, అవినీతి అధికారులు ఆ యొక్క వాళ్లకు అండదండలుగా ఉండి నిజంగా ఖచ్చితంగా నిజమే. ఈరోజు చారిత్రక నగరమైనటువంటి ఓరుగల్లు వరదలు వస్తే నీట మునిగిపోతుంది. కారణం ఏంటిది? పూర్తి స్థాయిలో ఏదైతే చెరువు సంబంధించిన చెరువు కట్టలు, శిఖాలు, చెరువు భూములు ఏదైతే ఉన్నాయో, డ్రైనేజీలు అన్నీ కూడా కబ్జాకు చేసిళ్ళు. అసలు ఎక్కడ కూడా కనీసము నీళ్లు పోవడానికి ప్లేస్ లేదు, అండర్ వాటర్ పోవడానికి ఎక్కడ కూడా లేదు. సో ఇప్పుడు మనం ముఖ్యంగా ఈరోజు చూస్తే ఉదయం నుంచే మరి కోర్టు ఆదేశాలు అందుకున్న అధికారులు పోలీసుల సాయంతో పూర్తి స్థాయిలో కూడా వాటిని కూల్చివేతకైతే రంగం సిద్ధం చేసుకొని రంగంలో దిగిళ్ళు. సో రంగంలో దిగేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇన్ని రోజులు పాపం అక్కడ ఉన్నారు కాబట్టి, పాపం ఎందుకంటా ఉన్నా అంటే వాళ్ళకు కూడా ఇది తెలవాలే. ఎవరికి? మీరు ఏదో అప్పటిదప్పుడు తాత్కాలికంగా అధికారులతోటి ఏదో అధికారులు అండదండలు అని చెప్పేసి చేసుకోకపోతే అది ఎంతకాలం కనుక ఉండదు. మీది కాని భూమి మీద మీరు ఎవరైనా అమ్మినా కూడా, కొన్నా కూడా చివరకు జరిగేది ఇదే. కాబట్టి దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నాం, ఆక్రమించుకున్న వారైతే నష్టమేం లేదు, కానీ ఆక్రమించుకొని చేతులు మారి ఇతరులకు కనుక అమ్మిన వారిప్పుడైతే కొన్నవారికి ఆ బాధ ఉంటుంది. కాబట్టి కొన్నవారికి బాధ ఉంటుంది, అక్కడ ఉన్నవారికి కూడా బాధ ఉంటుంది. మీది కాని భూమిపైన మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిర్మాణాలు చేపట్టకండి. తర్వాత ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఏ నిర్మాణం చేపట్టకండి. చేపట్టినా కూడా అది తాత్కాలికమే, కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. చివరికి ఏమవుతుందంటే ఎవరు ఫిర్యాదు చేసినా, ఒక పౌరుడు, సామాన్య పౌరుడు ఫిర్యాదు చేసినా కూడా ఖచ్చితంగా అధికారులు ఆదేశాలు పాటించాల్సిందే. అయితే స్థానికంగా ఏమనుకుంటారంటే ఈ అధికారి మావాడు, లేదా ఆ పార్టీ సంబంధించిన మా పార్టీ అనుకుంటారు, కానీ అవి తాత్కాలికమే. ఆ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ అయినా వస్తాడు, ఆ అధికారి పోతే ఇంకో అధికారి వస్తాడు. అప్పుడు ఏమవుతుంది? 10 ఏళ్ళ నుంచి ఉన్నాం మేము, 5 ఏళ్ళ నుంచినే కాదు, ఎన్నాళ్ళ నుంచి ఉన్నామనేది కాదు, ఆదేశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని తీసేస్తారు. సో కాబట్టి ఎవరు కూడా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టకండి, చేపట్టి ఇబ్బందులు పడకండి. ఎందుకంటే అవి కూల్చివేత సమయంలో ఒకవేళ ఇంట్లో కనుక ఉంటే పిల్లలు బాధపడతారు, తల్లులు బాధపడతారు, ప్రతి ఒక్కరు బాధపడతారు. సో అధికారులు కూడా మీకు చెప్పేది కూడా ఒకటే, మీరు ఆ నిర్మాణాలు కనుక ప్రారంభించినప్పుడు కనుక అడ్డుకుంటే ఈరోజు ఇంత స్థితికి వచ్చేది కాదు. కాబట్టి మొత్తానికైతే శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే కోర్టు ఆదేశాలతోటి ఏదైతే ఆక్రమించినటువంటి ప్రదేశాల్లో నిర్మాణాలన్నీ కూడా బల్దియా అధికారులు మరి పూర్తి స్థాయిలో కూడా టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆ టీం తోటి అయితే కూల్చివేతలకు సిద్ధమైంది. ఇంకా కూడా అనేకం ఉన్నాయి. ఇక టౌన్ ప్లానింగ్ అధికారుల గురించి చెప్పాలంటే అసలు ఒక రోజు కూడా సరిపోదు. ఎలాంటి అనుమతులు లేకున్నా నిర్మాణాలకు చేసుకున్నా ఏమన్నట్లే. తర్వాత ఆసుపత్రులు ఉన్నాయి, పాఠశాలలు ఉన్నాయి, పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, వాటికి పార్కింగ్ లేదు, నిబంధనలకు విరుద్ధంగా ఉంటాయి. వీటన్నిటికి కూడా ఈ అధికారులే అనుమతులు ఇస్తూ ఉన్నారు. సో ఏమైనా జరిగినప్పుడు మాత్రం అటు వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. ముందే కనుక వాళ్ళకి మోటివేషన్ చేసి
మీరు ఈ అనుమతి కావాలంటే మీరు నిబంధనలకు ఇలా ఉండాలని చెప్తే కనుక ఖచ్చితంగా వాళ్ళు తీసుకుంటారు. మీరు కొంత సొమ్ముకు ఆశపడి ఏం కాదు మేము మేనేజ్ చేస్తామని చెప్పడం వల్ల తర్వాత అనేక అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సో ఆ అంశాన్ని మళ్ళీ మరొక కార్యక్రమం మనం మాట్లాడుకుందాం. మొత్తానికి అయితే ఈరోజు సంబంధించినటువంటి ఏవైతే ఆక్రమిత భూముల్లో నిర్మాణాలు చేపట్టిలో ఆ నిర్మాణాలు అయితే తొలగిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా మిగతా అందరూ కూడా అధికారులు వచ్చి కూల్చివేయే ముందుకే మీకు నిబంధనల విరుద్ధంగా ఉన్నా అనుమతులు లేకున్నా వాటిని మీరే కనుక తొలగించుకుంటే మాత్రం నష్టం కొంత తగ్గే అవకాశం ఉందని అందరికీ చెప్తా ఉంది.